ఓం నమ శివాయ. శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై. మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని మీ అందరికీ అందజేస్తున్నాం. స్వామివారికి సంబంధించిన సంగ్రహ జీవిత చరిత్ర 5 ఎపిసోడ్స్ వరకు మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు 6వ ఎపిసోడ్ తెలుసుకునే ముందుగా ఈ యొక్క సంగ్రహ జీవిత చరిత్రని ఎవరు మనకి ఇలా అందిస్తున్నారో వారి తాలూకా పేర్లు ఒకసారి చదువుదాం. కీర్తిశేషులు లబ్ధ ప్రతిష్ఠులైన సాతవల్లి భట్టాచార్య గారు వారి పవిత్ర ఆశయాలను బాధ్యతలను వారి కుమారుడైన కీర్తిశేషులు ప్రతాప్ కుమార్ గారికి అప్పగించినారు. ఆ మార్గములోనే కృషి గావించి 3 శతాబ్దముల పాటు నిరంతర నిర్విరామ శ్రమ చేసి సనారి వారి చరిత్రను విశేష ప్రచారం చేసి గ్రంథ రూపకల్పన చేస్తూ తదుపరి గురుతర బాధ్యతలను తన కుమారుడైన చిరంజీవి భట్టాచార్యునకు అప్పగించి ధన్యులైనారు. 6వ సంగ్రహ జీవిత చరిత్ర తెలుసుకుందామా. జీవ సమాధి నుండి శ్రీ వీర బ్రహ్మేంద్రుడు భూదేవికి అభయమిచ్చుట. భూదేవిట్లు ప్రాయోపవేశమునకు సిద్ధపడుచుండుట స్వామి ఎరింగికను పేక్షించి ఏమి ప్రమాదము సంభవించునోయని భూదేవి వంటి సాధ్వీమని అట్టి సాహస కృత్యమునకు పూనుకొనిన నాడు ఏనాడో రానున్న ప్రళయ మీనాడే సంభవించుట తథ్యమని భూదేవి నా ప్రయత్నము నుండు విరమింపచేసి ఆమె మురళాలించి పాపభూయిష్ట భూలోక పాపభారము నుంచి దుష్ట శిక్షణ గావించ ధర్మమును సంస్థాపితము చేయు తలంపు కలిగిన వాడై ఆపన్న రక్షకుడు దయా సముద్రుడు కళ్యాణకారకుడు జగదోద్ధారకుడైన శ్రీమన్నారాయణుండు తన జీవ సమాధి నిష్టకు భంగము కలుగకుండా భూదేవి ఆగు ఆగుము నీవెట్టి సాహసమునకు పూనవెలదని పలికెను. ఆ మాటలతో ఆలయం బెల్ల ఓంకారము ప్రతిధ్వనించే జయగంటలు మారు మ్రోగినవి. అంత భూదేవి సమాధి నుండి వినిపించిన మాటలు ఆలించి సంతోషాంతరంగమున స్వామి నా మురళ ఆలించెను. తప్పక దర్శన భాగ్యము లభించునని సమాధి వైపు చూచుచుండగా సమాధిపై వెలుగుచున్న అఖండ దీపము వద్ద ఒక తాళపత్రము కనపడి వసుంధరారమణి ఆ తాళపత్రము తీసి కనుల కద్దుకొని ఇట్లు చదువుతుండగా. ఇదండి స్వామివారికి సంబంధించిన 6వ సంగ్రహ జీవిత చరిత్ర తెలుసుకున్నాం కదా. మరొక చిన్న విషయం అండి, అంటే చాలామంది అనుకుంటారు గురువు లేని విద్య శుద్ధ దండగని. అంతేకాదు మన పెద్దల నుంచి వాళ్ళ తాలూకా జీన్స్ అలవాట్లు
ఆ వంశంలో వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఈ యొక్క అభిప్రాయం ఏంటంటే, గురువు లేని విద్యని చిన్నతనంగా చూస్తారు చాలామంది. అసలు ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉంటారని నా అభిప్రాయం. పరోక్షంగా అంటే వెనక నుండి ఆ దైవమే నడిపిస్తుంటాడన్నమాట. తెలియని వారికి కూడా విద్య తెలిసేలాగా ఆ సాక్షాత్తు భగవంతుడే తెలియపరుస్తాడు. అసలు చెప్పాలి అంటే ఇలాంటి విద్యలకి సాక్షాత్తు ఆ భగవంతుడే గురువుగా భావించి ఎప్పుడూ కూడా చిన్నబుచ్చే ప్రయత్నం ఎవ్వరూ చేయకూడదని నా ఈ యొక్క ప్రయత్నం అండి. తప్పుగా ఎవరూ భావించొద్దు. ఇది నాకు అనిపించింది. మన తాత ముత్తాతల నుంచి వాళ్ళకొచ్చే గౌరవం తర్వాతి తరాలకు కూడా వస్తుంది, అది నిజమే. అయితే ఇప్పుడు ఈ తరంలో మనం చేసుకునే ఈ యొక్క అలవాట్లు కానీ ఈ యొక్క దైవానికి సంబంధించిన ప్రయత్నాలు మనకి ఆ భగవంతుడే గురువు అన్నమాట. ఆ గురువే ముందుకు నడిపిస్తేనే ఈ విద్యలన్నీ మనకి కూడా అలవాటు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ గురువైతే మనకు అన్నీ నేర్పారో ఈ యొక్క తరంకి, తన తర్వాత తరాలకి వీళ్ళకొచ్చిన జీన్స్ వస్తాయన్నమాట. అంటే మొట్టమొదటిగా గురువు భగవంతుడే అవుతాడని, ఆ తర్వాత మనమే వేరొకరికి గురువులు అవుతామన్నమాట. మనం తెచ్చుకున్న ఈ యొక్క గౌరవం మన తరువాత తరాలకి వస్తుందన్నమాట, గుర్తింపు. అంతే, మొట్టమొదట గురువు నాకు తెలిసి సాక్షాత్తు ఆ భగవంతుడే. ఇలా అన్నానని అన్యదా భావించక, మనకి తెలియకుండా ఎవరినీ కూడా చిన్నబుచ్చే ప్రయత్నం చేయవద్దండి. గురువు లేని విద్య శుద్ధ దండగని ఎవరిని కించపరచొద్దు. జై శనారీశ్వర, జై గురుదేవ.